హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అమర్ గుడిలో మృత్యుంజయ హోమాన్ని జరిపించడానికి పిల్లల్ని తీసుకొని టెంపుల్కి వస్తాడు. మనోహరి, చెంబ ఇద్దరూ ఇంకలా టెంపుల్ లోపలికి అడుగు పెడుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా మనోహరికి ఒక అతను ఫోన్ చేస్తాడు. హలో మేడం, మీరు చెప్పినట్టే నేను టార్గెట్ ప్లేస్లోనే ఉన్నాను మేడం అని అంటారు. ఓకే, నేను నీకు సైగ చేస్తాను, అప్పుడు మాత్రమే నువ్వు షూట్ చేయాలి, సరేనా అని అంటారు. ఓకే మేడం అని కాల్ కట్ చేస్తారు. మనోహరి, నువ్వేం చేయాలనుకుంటున్నావు అని అడుగుతుంది చెంబా. చెంబా, చెప్తాను విను. ఇప్పుడు అమర్ మృత్యుంజయ హోమాన్ని జరిపిస్తూ ఉంటాడు. ఆ టైంలో ఒక ఎనానిమస్ వ్యక్తి అమర్ని షూట్ చేయాలని టార్గెట్ పెట్టుకుంటాడు. అదే టైంకి వాడు అందరికీ కనపడేలా పెట్టుకున్నాడు కాబట్టి టార్గెట్ని అమర్ వైపు బుల్లెట్ దూసుకు వస్తూ ఉంటే నేను వెళ్ళి అడ్డుగా ఉంటాను. అప్పుడు బుల్లెట్ నాకు తగులుతుంది. ప్రాణం పోయే ఆఖరి నిమిషంలో నా మెడలో తాళి కట్టి నన్ను సౌభాగ్యవతిని చెయ్యి అమర్ అని ఆఖరి కోరికగా అమర్ని అడుగుతాను. అప్పుడు అమర్ నా మెల్లో తాళి కడతాడు అని అంటుంది మనోహరి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చెంబా. నిజంగా నీ బ్రెయిన్ మనోహరి, ఏం ఆలోచించావు అని అంటుంది. మరేం చేయమంటావు? రాతోడిని చూస్తుంటే ఖచ్చితంగా బాగి ఎక్కడుందో వాడికి తెలిసిపోయింది. ఒకవేళ బాగి ఇంటికి వచ్చేస్తే ఇన్ని రోజులు నేను కష్టపడిందంతా మాయమైపోతుంది. అందుకే ఇలా ప్లాన్ చేశా అని అంటుంది మనోహరి. అయితే లేట్ ఎందుకు మనోహరి, రారా వెళ్దాం. అవును, నాకు డౌటు, నువ్వు నిజంగానే పోతే అని అంటారు. చెంబా, నేను మరీ అంత పిచ్చిదానిలా కనబడుతున్నానా? ఆల్రెడీ హార్ట్ దగ్గర కావాలనే బీట్రూట్ జ్యూస్ ఉన్న ప్యాకెట్స్ పెట్టుకున్నాను. అదేమీ రియల్ బ్లడ్ కాదులే, రా అని మనోహరి, చెంబా ఇద్దరూ లోపలికి వెళ్తారు. ఇంకా పంతులు గారు మృత్యుంజయ హోమానికి అన్ని ఏర్పాట్లు చేసేసుకున్న తర్వాత ఆరు పాపని కూడా అమర్ గుడికి తీసుకొచ్చేసరికి ఆరు పాప హ్యాపీగా చూస్తూ ఉంటుంది. మృత్యుంజయ హోమం జరిపించాలంటే సంకల్పం చెప్పుకోవాలి బాబు, ఎవరి పేరుపై చేయించమంటారు అని అడుగుతారు. నా పిల్లల పేర్లపై, అమృత, ఆనంద్, ఆకాష్, అంజలి, అరుంధతి అని ఆరు పాప పేరు కూడా చెప్తాడు అమర్. ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు రాథోడ్. ఇంకా ఆరు పాప, నా పేరు చెప్పారేం సార్ అని అడుగుతుంది. నువ్వు కూడా నా కూతురు లాంటి దానివే కదా బుజ్జమ్మ, అందుకే నీ పేరు కూడా చెప్పాను, నీకు కూడా అంతా మంచే జరగాలి అని పాపని ఒళ్ళో కూర్చోపెట్టుకొని మృత్యుంజయ హోమాన్ని జరిపిస్తూ ఉంటాడు అమర్. మనోహరి అప్పుడే ఆ గన్ మ్యాన్కి సైగ చేస్తుంది. ఇంకా వెంటనే ఆ గన్ మ్యాన్ అయితే అలా టార్గెట్ని ఫిక్స్ చేసుకుంటాడు. ఫిక్స్ చేసుకొని కరెక్ట్గా అమర్ని షూట్ చేయడానికి ఎయిమ్ చేస్తూ ఉంటే రాథోడ్ అదంతా చూస్తాడు. సార్, మీ పైకి ఎవరో గన్ ఎయిమ్ చేశారు సార్ అని అడుగుతాడు. వెంటనే అమర్ అలా చూసే గ్యాప్లో బుల్లెట్ దూసుకు వస్తూ ఉంటుంది. మనోహరి ప్లాన్ ప్రకారమే అమర్కి అడ్డంగా వెళ్తుంది. ఒక్కసారిగా మనోహరి గుండెల్లో ఫేక్ బుల్లెట్ దిగుతుంది. ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటాడనమాట అమర్. అలా గుండెల్లో బుల్లెట్ దిగినట్టు నటిస్తూ, అమర్ అమర్ ఇంకా సేపట్లో నేను చచ్చిపోతాను అమర్, చూడండి పిల్లలు, మీరు తల్లి లేని పిల్లలుగా ఉండకూడదు, మీరు హ్యాపీగా ఉండాలి అని నాటకాలు వేస్తూ ఉంటుంది మనోహరి. అయ్యో మనోహరి ఆంటీ అని మనోహరి ఆంటీ వైపు చూస్తూ పాపం నిజంగా బుల్లెట్ తగిలిందేమోనని ఏడుస్తూ ఉంటారు పిల్లలు. అప్పుడే కరెక్ట్గా అమర్, నాకు ఒకే ఒక్క కోరిక అమర్, పెళ్ళి. నేను ఇప్పటివరకు ఎవరిని పెళ్లి చేసుకోలేదు కదా, కాబట్టి నాకు సౌభాగ్యవతిగా ప్రాణాలు విడవాలని ఉంది అమర్. నీ చేత్తో నా మెల్లో తాళి కట్టు అమర్ అని అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమర్. ఇంక వెంటనే అలా చూస్తూ ఉంటాడు. ఏంటి సార్ అలా ఆలోచిస్తున్నారు, తను అడుగుతున్న ఆఖరి కోరిక సార్ అని అంటుంది చెంబా. ఇంకా రాథోడ్ మాత్రం సార్ అనేసరికి, నువ్వు ఊరుకో రాథోడ్, నీకేమీ తెలీదు బాబు, ఆఖరి కోరిక తీర్చకపోతే మహాపాపం బాబు అని పంతులు గారు కూడా చెప్తూ ఉంటే ఇంకా వెంటనే చేతిలోకి తాళిని తీసుకుంటాడు అమర్. తీసుకొని అలా కరెక్ట్గా కట్టబోతూ ఉంటే ఆగండి అని ఒక సౌండ్ వినపడుతుంది. ఎవరా అని వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ బాగి వెనకాలే రణ్వీర్ వస్తూ ఉంటాడు. రణ్వీర్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి. ఇంక వెంటనే అలా షాక్లో ఉండిపోయేసరికి, అయ్యో మనోహరి మనోహరి అని వెళ్ళి రణ్వీర్ మనోహరిని హక్ చేసుకుంటాడు. ఒక్కసారిగా అమర్ అయితే షాక్ అయిపోతాడు. రణ్వీర్ అని అంటాడు. సార్,
నా మనోహరికి ఏం అవ్వకూడదు సార్, ముందు నా మనోహరిని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి సార్ అని తన చేత్తోనే మనోహరిని ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు రణ్వీర్. మనోహరి వెనకాలే అమర్, బాగి, పిల్లలు అందరూ హాస్పిటల్కి వెళ్తారు. మనోహరికి లోపల ట్రీట్మెంట్ జరుగుతున్నట్టు ఇంకా డాక్టర్స్కి కూడా కొంచెం డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తుంది. ఏంటి ఇంత కరెక్ట్గా ప్లాన్ వేసుకునేసరికి ఎక్కడి నుండి వచ్చాడు ఈ రణ్వీర్ అసలు, అయినా వీడికి బెయిల్ ఎలా వచ్చింది అని మనోహరి లోపల తిట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా రణ్వీర్, దేవుడా నా భార్యని నువ్వే కాపాడాలి, తను చాలా మంచిది అని ఏడుస్తూ ఉంటే అమర్ అలా రణ్వీర్ దగ్గరికి వెళ్తాడు. రణ్వీర్, నువ్వెలా వచ్చావు? అయినా మనోహరికి నీకున్న సంబంధం ఏంటి? ఎందుకు మనోహరి విషయంలో అంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నావు అని అడుగుతారు. సార్ అని అమర్ని హక్ చేసుకుంటాడు రణ్వీర్. ఇంకలా అమర్ చూస్తూ ఉంటాడు. సార్, మనోహరి నా భార్య సార్, నేను తాళి కట్టిన నా భార్య, కావాలంటే ఈ ఫోటోలు చూడండి అని వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికేట్ అండ్ ఫొటోస్ని చూపిస్తాడు. ఒక్కసారిగా అమర్ అవి చూస్తూ ఉంటారు. మరి ఎందుకు నాతో మనోహరి అబద్ధం చెప్పింది అని అడుగుతారు. సార్, ఒకప్పుడు మనోహరి జాబ్ కోసమే కోల్కతా వచ్చింది. అప్పుడే నేను మనోహరిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మాకు దుర్గా అనే పాప కూడా పుట్టింది, మీకు తెలుసు కదా సార్. కానీ కొన్ని విషయాల వల్ల, చిన్న గొడవల వల్ల నేను తనకి దూరం అయిపోయాను. అసలు తను నన్ను వదిలి వెళ్ళిపోద్ది అనుకోలేదు సార్, కానీ వెళ్ళిపోయింది. ఈ విషయం చెప్పడానికి తన గురించి ఎంతలా వెతికినా తను అసలు కనీసం ఒక్క ఆచూకీ కూడా దొరకకుండా చేసుకుంది. తర్వాత కూడా మీతో మనకి పెళ్ళయిందని నిజం చెప్తే చచ్చిపోతానని బెదిరించింది సార్. అందుకే మీ దగ్గర నిజం చెప్పలేకపోయాను. మనోహరిని నన్ను మీరే కలపాలి అమరేంద్ర గారు అని అమర్ చేతులు పట్టుకుంటాడు రణ్వీర్. ఒక్కసారిగా ఇంకా అమర్ ఆలోచనలో పడతాడు. హీ విల్ గెట్ ఆల్ ద పీసెస్ ఇన్ ఏ వే, అంటే అంతా అర్థమవుతుంది అమర్కి. సో వెంటనే అమర్ అయితే అలా చూస్తూ ఉంటాడు. బాగి కూడా చూస్తూ ఉంటుంది. ఇంకా బాగి వైపు చూస్తాడు అమర్. బాగి అని అంటారు. ఏమండి, ఎప్పుడు మీరు కష్టాల్లో ఉన్నా నేనున్నానంటూ మీకు తోడుగా నిలబడాలి అని ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ అది జరగకుండానే కొన్ని కారణాల వల్ల నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు చెప్తున్నాను, ఎప్పటికీ మిమ్మల్ని వదిలి మిమ్మల్ని విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను. నాకు మనోహరికి రణ్వీర్కి పెళ్ళయిందనే విషయాన్ని నేను తెలుసుకున్నాను. అందుకే రణ్వీర్ని ఎలా అయినా మనోహరికి దగ్గర చేయాలని నేను వచ్చానండి అని అంటారు. ఇంకలా చూస్తూ ఉంటాడనమాట అమర్. అప్పుడే కరెక్ట్గా మనోహరి ఏమో ఇంకా కళ్ళు తెరిచినట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది. నా మనోహరిని నేను ఒక్కసారి చూడొచ్చా సార్ అని అంటారు. వెళ్ళు రణ్వీర్ అని అంటాడు. వెంటనే ఇంకా అలా మనోహరి అయితే కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ రణ్వీర్ ఉంటాడు. రణ్వీర్ని చూసి, రణ్వీర్ ఏంటి రణ్వీర్ ఇది, అయినా నేను ఏం ఎక్స్పెక్ట్ చేశాను, నువ్వెందుకు వచ్చావు అని అడుగుతుంది. హలో మనోహరి అని ఒక సౌండ్ వినపడేసరికి బాగి నడుచుకుంటూ వస్తుంది. బాగిని చూసి మనోహరి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఏంటి, నువ్వు రణ్వీర్ని ఎంత తిట్టినా లాభం లేదు, ఎందుకంటే నాకు నువ్వు ఆయన్ని పెళ్లి చేసుకోబోతున్నావని ముందే తెలిసిపోయింది. ఎలా అనుకుంటున్నావా అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. ఎప్పుడైతే రాథోడ్ అండ్ మనోహరి ఇద్దరు మార్కెట్కి వెళ్తారో మనోహరి ఒక తాళిని కొండం రాథోడ్ చూసేస్తాడు. ఈ రాక్షసి ఏదో పెద్ద ప్లానే వేసినట్టుంది. ఇప్పుడే మిస్సమ్మకి విషయం చెప్పాలి అని, హలో మిస్సమ్మ, ఇక్కడ తను తాళిబొట్టు కొంటుంది అని చెప్పేసరికి జాగ్రత్త పడుతుంది. ఎలా అయినా మనోహరి భర్త రణ్వీర్ని తీసుకొస్తేనే ఇక్కడ పెళ్ళి ఆగుతుంది, లేకపోతే ఆ రాక్షసి ఏదైనా చేయొచ్చు అని ఇంకా అలా కష్టపడి బెయిల్పై రణ్వీర్ని పెరోల్పై బయటికి తీసుకువచ్చి ఇంకా రణ్వీర్తో అన్ని సాక్ష్యాలు సంపాదించి వస్తుందన్నమాట బాగి. సో అలా మనోహరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. చూడు మనోహరి, ఎవరి జీవితమైనా నాశనం చేయాలనుకుంటే మొదట నాశనం అయ్యేది వాళ్ళ జీవితమే. నువ్వు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. ఇక నీ గురించి అంతా ఆయనకు అర్థమైపోయింది, నువ్వు ఇప్పుడు ఏమీ చేయలేవు అని అక్కడి నుండి బయటకు వచ్చేస్తుంది బాగి. ఇంక వెంటనే అలా రణ్వీర్ అయితే వెళ్తాడనమాట. అమర్ వెళ్తాడు. వెళ్ళి మనోహరి, నువ్వు ఏ కారణాల వల్ల ఇదంతా చేసావో నాకు తెలీదు, కానీ ఒక్కటి మాత్రం నిజం, నువ్వు రణ్వీర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు కాబట్టి మీ ఇద్దరు ఒకే ఇంట్లో కలిసి ఉండాలి. నేను కోరుకునేది అదే. వెళ్ళండి,
మీరిద్దరూ సంతోషంగా వెళ్ళండి. రణ్వీర్, నీకు బెయిల్ వచ్చేలా నేను చేస్తాను. నీపై పెట్టిన కేసుని వెనక్కి తీసుకుంటాను. నువ్వు ఈ విషయంలో ఏమీ భయపడాల్సిన అవసరమే లేదు. నువ్వు హ్యాపీగా వెళ్ళొచ్చు. మీరిద్దరూ కోల్కతా వెళ్ళండి అని ఇంకా అలా మనోహరి అండ్ రణ్వీర్ని కోల్కతాకి పంపిస్తాడు అమర్. ఇంకలా మనోహరి రణ్వీర్ వైపు చూస్తూ, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకోవటం లేదు అని అనేసరికి, సరే చేసుకోవద్దు. నువ్వే అరుంధతి గారిని చంపావనే పెద్ద నిజాన్ని అమరేంద్రతో చెప్పేస్తాను. అప్పుడు నువ్వు ఏ లోకంలో ఉంటావో నీకే తెలుస్తుంది కదా మనోహరి. నేను చెప్పింది తప్ప నీకిప్పుడు ఏ దిక్కు లేదు. మర్యాదగా నాతో పాటు కోల్కతారా అని అలా ఇంకా మనోహరిని బలవంతంగా కోల్కతాకి తీసుకువెళ్ళిపోతాడు రణ్వీర్. ఇంకా అలా బాగి మళ్ళీ తిరిగి ఇంటికి రావడంతో అమర్ పిల్లలు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంతో హ్యాపీగా అలా చూస్తూ సంతోషంగా బాగి వైపు చూస్తూ అందరూ వచ్చి హక్ చేసుకుంటారు. బాగి అందరి వైపు చూస్తూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకలా రాతోడైతే, అమ్మయ్య, మా సీతమ్మ మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేసింది. మిస్ అమ్మ, ఇకపై నువ్వు మళ్ళీ ఎక్కడికి వెళ్ళకూడదు చెప్తున్నా అని అంటారు. నేనెందుకు వెళ్తాను రాతోడ్? ఆ దుష్టశక్తి మన ఇంటిండి వెళ్ళిపోయింది కదా, అలాంటప్పుడు ఇంకా నాకేం పని అని అలా ఇంకా హ్యాపీగా అమర్తో టైం స్పెండ్ చేయాలనుకుంటుంది బాగి. ఇంకలా అమర్ ఒంటరిగా ఉంటే బాగి అమర్ దగ్గరికి వెళ్ళి, ఏవండి, కొన్ని కారణాల వల్లే నేను మీకు దూరం అవ్వాల్సి వచ్చింది. ఆ కారణాలు ఏంటి అనేది మీకు ఇప్పుడు చెప్పే టైం కాదు. కానీ ఒకటి, ఇంకెప్పటికీ నేను మిమ్మల్ని విడిచి వెళ్ళనని మాత్రం మీకు మాటిస్తున్నాను అని అంటుంది బాగి. ఇంకా వెంటనే అమర్, చూడు బాగి, అరుంధతి విషయంలో ఎలా అయితే నేను ఎంత బాధపడ్డానో, ఎంత నరకం అనుభవించానో, అంతకంటే 1000 రెట్లు ఎక్కువ నువ్వు నాకు దూరమైనప్పుడు నేను అంతే నరకాన్ని అనుభవించాను. ఇది ఎవరితో చెప్పుకోవాలో తెలియక నా మనసులో నేనే దాచిపెట్టుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు ఇస్తున్న మాటపై నువ్వు నిలబడతావని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ఇంకా అమర్ అలా బాగిని హ్యాపీగా హక్ చేసుకుంటాడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఆరు పాపని స్కూల్కి రెడీ చేయడానికి పిల్లలందరూ హ్యాపీగా స్కూల్కి రెడీ చేస్తారు. బుజ్జమ్మ, నువ్వు మా ఫ్యామిలీ మెంబర్ కాదనుకున్నప్పుడే నీపై అంత ఎఫెక్షన్ చూపించాం, ఇప్పుడు ఇంకెంత చూపిస్తామని చెప్పి పిల్లలందరూ హ్యాపీగా ఒకరు టై కడుతూ, ఒకరు షూస్ వేస్తూ, ఒకరేమో రిబ్బన్స్ వేస్తూ అలా పిల్లలందరూ స్కూల్కి రెడీ చేస్తూ ఉంటారు బుజ్జమ్మని. అదంతా హాల్లో ఉండి చూస్తున్న అమర్, బాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అలా ఆరు పాప రెడీ అయ్యి అరుంధతి ఫోటో దగ్గరికి వస్తుంది. వచ్చి నమస్కారం పెట్టుకుంటుంది. ఇంకా అలా చూస్తూ ఉంటాడు అమర్. బుజ్జమ్మ, ఏం చేస్తున్నావు అని అడుగుతారు. ఈవిడ మా పెద్దమ్మ కదా డాడీ, అందుకే పెద్దమ్మ ఫోటోకి నమస్కారం పెట్టుకుంటున్నాను. పెద్దమ్మ చాలా మంచివారంట కదా అని అనేసరికి ఇంకా అలా అమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఓకే, బయలుదేరండి స్కూల్కి అని ఇంకా హ్యాపీగా వాళ్ళని స్కూల్కి పంపించేస్తాడు. సో అలా అమర్ అండ్ బాగి అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయి చాలా హ్యాపీగా ఉంటే, కోల్కతాలో ఉన్న మనోహరి మాత్రం కోపంతో రగిలిపోతూ ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉండిపోతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.